హాయ్ ఫ్రెండ్స్, క్యాన్సర్ కణాలు మన రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవటానికి ఎన్నో వ్యూహాలు అమలు చేస్తూ ఉంటాయి. కానీ వాటిలో ఒక ముఖ్యమైన వ్యూహమే చివరికి వాటి బలహీనతగా మారవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దశాబ్దాలుగా ఉన్న ఇమ్యునాలజీ సిద్ధాంతాలకు సవాల్ విసిరిన ఈ అధ్యయనం క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలకు దారితీయొచ్చని భావిస్తున్నారు. అసలు శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాలో బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ రోగెల్డ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫలితాలు నేచర్ ఇమ్యునాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో ప్రధానంగా MHC క్లాస్ 1 అనే ప్రోటీన్ వ్యవస్థపై దృష్టి సారించారు. సాధారణంగా మన శరీరంలో ఉన్న కణాలపై ఉండే MHC క్లాస్ 1 ప్రోటీన్స్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు గుర్తించడంలో రోగ నిరోధక వ్యవస్థకు సహాయం చేస్తాయి. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు MHC క్లాస్ 1 ప్రధానంగా CD8+ కిల్లర్ టీ సెల్స్తో పనిచేస్తుందని, CD4+ హెల్పర్ టీ సెల్స్ మాత్రం వేరే మార్గంలో పనిచేస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ అధ్యయనం ఆ అభిప్రాయాన్ని సవాల్ చేసింది. క్యాన్సర్ కణాలు తరచుగా MHC క్లాస్ 1 వ్యక్తీకరణకు తగ్గించుకుని CD8+ టీ సెల్స్ కంటపడకుండా తప్పించుకుంటూ ఉంటాయట. ఇది క్యాన్సర్కు ఒక రకమైన ఎస్కేప్ ట్రిక్గా పరిగణించబడుతోంది. ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. MHC క్లాస్ 1 స్థాయిలు తగ్గినప్పుడు క్యాన్సర్ కణాలు CD4 టీ సెల్స్ దాడులకు మరింత సులభంగా గురవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ టీ సెల్స్ క్యాన్సర్ కణాల్లో పెరోపోస్టిస్ అనే ఒక ప్రత్యేకమైన కణ మరణ ప్రక్రియను ప్రేరేపిస్తున్నట్లుగా తేలింది. పెరోప్రోస్టిస్ అనేది ఇనుము ఆధారిత ఆక్సిడేటివ్ ఒత్తిడి కారణంగా కణాలు మరణించే ఒక ప్రక్రియ. అంటే CD8+ టీ సెల్స్ నుంచి తప్పించుకోవటానికి క్యాన్సర్ ఉపయోగించిన వ్యూహం CD4+ టీ సెల్స్కు దాని మరింత సులభమైన లక్ష్యంగా మార్చేస్తోందని ఈ అధ్యయనం సూచిస్తోంది. పరిశోధకులు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించారు. ఇదే ప్రక్రియ ఎముక మధ్య మార్పిడి తర్వాత సంభవించే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ నమూనాల్లో కూడా కనిపించింది. అలాగే క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ పొందిన రోగుల డేటాను విశ్లేషించగా ఈ కొత్త ఇమ్యూన్ మెకానిజం మరియు చికిత్స ఫలితాల మధ్య సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. చూశారు కదా, క్యాన్సర్ కణాలు రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించే వ్యూహం మాత్రమే. కొన్ని సందర్భాల్లో వాటి బలహీనతగా మారవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. భవిష్యత్తులో ఈ ఫలితాలు మరింతగా ధృవీకరించబడితే CD4+ టీ సెల్స్ను మరింతగా సమర్థవంతంగా ఉపయోగించే సరికొత్త ఇమ్యూనోథెరపీలు అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.